హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ బాక్స్ వచ్చేసరికి జీబ్రానిక్స్ సౌండ్ బార్. ఇంతకుముందు మన ఛానల్లో ఒక సౌండ్ బార్ అయితే అన్బాక్స్ చేసాం. అది 4000 సిరీస్ది. ఇది 9000 సిరీస్ లేటెస్ట్ది అనమాట. ఇంకా మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్ కూడా అయితే రాలేదు. ఈరోజు ఈ సౌండ్ బార్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. మీరు కనుక బుక్ చేసినట్టయితే ఈ రకంగా బబుల్ పేపర్లో ప్యాక్ అయితే వస్తుంది. సో చకచకా ముందు బబుల్ పేపర్ని అయితే రిమూవ్ చేద్దాం. సో బబుల్ పేపర్ అయితే రిమూవ్ చేసాం. రిమూవ్ చేసిన తర్వాత మనకి లోపల ఏదైతే కార్డ్బోర్డ్ ఉందో కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఇక్కడ జీబ్రానిక్స్ సింబల్ అయితే ఉంది. ఇక్కడ జీబ్రానిక్స్ జూక్ బార్ 9001 Pro డాల్బీ సౌండ్ బార్ విత్ సబ్ వూఫర్ అని చెప్పేసి ఇక్కడైతే రాసుందనమాట. ఇక్కడ ISO సర్టిఫైడ్ కంపెనీ అని చెప్పి వాళ్ళ నెంబర్ అయితే చూపిస్తున్నారు. యాక్చువల్గా ఇది మెయిన్ బాక్స్ అయితే కాదు. సో ఇది జస్ట్ ఏ ప్యాకెట్ బాక్స్ అనమాట. అసలు బాక్స్ ఏమైతే ఉంటుందో అది లోపలైతే ఉంటుంది. సో దాన్ని కూడా మనం బయటికి తెద్దాం. సో లోపల బాక్స్ అయితే మనకి మెయిన్ బాక్స్ ఇదైతే వస్తుందన్నమాట. యాక్చువల్గా వీళ్ళు ప్యాకింగ్ ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఎవరు చాలా చక్కగా అయితే ప్యాక్ చేసి పంపిస్తారు. ఇక్కడ చూస్తే మనకి హృతిక్ అయితే కనిపిస్తున్నాడు. ఇతను బ్రాండ్ అంబాసిడర్ అనమాట జీబ్రానిక్స్కి వచ్చేసరికి. ఇక్కడ జీబ్రానిక్స్ బ్రాండింగ్ కనిపిస్తుంది. లోపల మనకి యూనిట్ ఏ రకంగా ఉంటుంది సౌండ్ బార్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక ఇక్కడ వచ్చేసరికి డాల్బీ డిజిటల్, అలాగే HDMI ARC ఆప్టికల్ ఇన్ అని చెప్పేసి రాసుంది. ఇక్కడ వచ్చేసరికి కింద మనం బాక్స్ మీద చూసాం కదా 9001 Pro డాల్బీ సౌండ్ బార్ విత్ సబ్ వూఫర్ అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. ఇక బాక్స్కి ఇటు పక్కన చూస్తే ఆల్రెడీ ఇందాడు మనం ఇక్కడ చూసాం కదా. సో అవే అయితే రాసింది. ఇక్కడ కూడా మనకు సౌండ్ బార్ ఎలా ఉంటుందనేది అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బ్లూటూత్ 5.0తో వస్తుంది అంటున్నారు. అలాగే HDMI సపోర్ట్ ఉంది, USB సపోర్ట్, ఆక్స్ ఆప్టికల్ ఇన్పుట్, అలాగే స్పీకర్ సైజ్ అనమాట. సబ్ వూఫర్ సైజ్ వచ్చేసరికి 16.51 సెంటీమీటర్ వరకు సబ్ వూఫర్ సైజ్ ఉంటుంది అంటున్నారు. డాల్బీ డిజిటల్ ప్లస్ అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. ఇక బాక్స్కి సెకండ్ వైపు చూస్తే ఇక్కడ మరి కొన్ని ఫీచర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ ఫీచర్స్ చూస్తే మనకి వైర్లెస్ బ్లూటూత్ అండ్ USB ఆక్స్ ఆప్టికల్ ఇన్పుట్ అండ్ HDMI ARC అని చెప్పి రాసింది. ఇది అన్ని మనం ఇందాక చూసింది. ఇక్కడ రిమోట్ కంట్రోల్ అని చెప్పి రాసింది. వాల్ మౌంట్ ఫిట్ చేయొచ్చు అంటున్నారు. LED డిస్ప్లే ఉంటుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది. వాల్యూమ్ మీడియా కంట్రోల్ అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. ఇక్కడ యూజర్ మాన్యువల్ మనకి ఏదైతే ప్యాకెట్ ఉందో ఈ కంటెంట్లో ఏమేమి లభిస్తాయి అనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ చూస్తే మీకు సౌండ్ బార్ అవుట్పుట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో ఇది సౌండ్ బార్ అవుట్పుట్ మనకు పవర్ చూస్తే మనకి RMS అవుట్పుట్ని అయితే అందిస్తుంది అనమాట. సబ్ వూఫర్ వచ్చేసరికి 60 వాట్ అవుట్పుట్ని అందిస్తే సౌండ్ బార్ మనకి ఇంకో 60 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. టోటల్ వచ్చేసరికి 120 వాట్ వరకు మీకు అవుట్పుట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే రాసింది. ఇక మనం అప్ టు 32 GB వరకు USB పెన్ డ్రైవ్ని యూజ్ చేసి MP3 సాంగ్స్ని అయితే ప్లే చేయొచ్చు. ఇక అవి ఇక్కడ ఉన్నవి బ్లూటూత్ 5.0తో వస్తుందని చెప్పి ఇక్కడ రాసింది. అన్నీ ఇందాక మనం చూసినాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి వెయిట్ అయితే ఉంది. సబ్ వూఫర్ వెయిట్ వచ్చేసరికి 4.3 kgs ఉంటాయి. సౌండ్ బార్ వెయిట్ వచ్చేసరికి 2.7 kgs ఉంటుంది. టోటల్ వచ్చేసరికి 7 kgs ఉంటుందని చెప్పి రాసింది. ఇంకా ఇక్కడ MRP ప్రైస్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ MRP ప్రైస్ 29,799 రూపాయలు అని చెప్పి రాసింది. బట్ వచ్చేసరికి అంత ప్రైస్ అయితే ఏముండదు. ఇందులో సగం అయితే ఉంటుందన్నమాట ప్రైస్ వచ్చేసరికి ఇవి. సో రాయడానికి అయితే అలా రాస్తారు. ఇక టాప్లో చూస్తే రితిక్ రోషన్ సిగ్నేచర్ అయితే కనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ బాక్స్ కూడా ఓపెన్ చేసి లోపల మనకి సౌండ్ బార్ అండ్ సబ్ వూఫర్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇటు నుంచి సీల్ బ్రేక్ చేయాలనుకుంటా. ఓకే, వచ్చేసింది. ఇంత పెద్దవి అన్బాక్స్ చేయాలంటే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. సో అది సిచ్యువేషను. సో ఇటు నుంచి మనకి సబ్ వూఫర్ అయితే బయటకు వస్తుంది. సో ఇక్కడ వంపేస్తాను దీన్ని. ఓకే, ఇంకా బాక్స్లో ఏమీ లేవనుకుంటా, మొత్తం ఒలిగిపోయినట్టున్నాయి. సో కనిపిస్తుందా? సో బాక్స్లో అయితే ఏమీ లేవు, మొత్తం ఒలిగిపోయినాయి. సో ఈ బాక్స్ తీసి పక్కన పడేద్దాం. సో ఇవి మనకి బాక్స్లో ఉండి అయితే బయటకు వచ్చినాయి. సో ఇక్కడ మనకి థర్మాకోల్ ఉన్నాయి, తీసేద్దాం. ఇక్కడ ముందుగా చూస్తే ఇక్కడ 2 వాల్ మౌంట్ ఇవైతే ఇచ్చారు. దీని ద్వారా మీరు వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఒక ప్యాకింగ్ అయితే ఉంది. ఈ ప్యాకింగ్లో ఏముంటాయనేది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి సబ్ వూఫర్ అయితే కనిపిస్తుంది. ఈ సబ్ వూఫర్ తీసేద్దాం. ఇది సబ్ వూఫర్ ఈ రకంగా ప్యాక్ అయితే వస్తుంది. ఇక ఆ తర్వాత లోపల సౌండ్ బార్ అయితే ఉంది. సో ఈ సౌండ్ బార్ని కూడా బయటికి తెద్దాం. ఓకే, ఇది సౌండ్ బార్. సో సౌండ్ బార్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది తీసి కింద పడేద్దాం. సౌండ్ అవతలకి. ఇక మన బాక్స్లో వచ్చిన యాక్సరీస్ ఇవన్నమాట. ఇది మనకి చెప్పానుగా వాల్ మౌంట్కి ఎల్ఎంక్ లాగా ఇది క్లాంపులు అంటాం కదా. సో వాల్ మౌంట్ చేసుకోవడానికి ఇవైతే ఉపయోగపడతాయి. 2 అయితే ఉన్నాయి ఇవి. ఇంకా ఈ కవర్ అయితే ఉంది. సో ఈ కవర్లో ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ వచ్చరికి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఈ సౌండ్ బార్ ని ఎలా యూజ్ చేయాలనేది ఈ యూజర్ మాన్యువల్ లో అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించిన ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా అందులో అయితే రాసుంటాయి. ఇక ఇక్కడ చూస్తే రిమోట్ అయితే ఉంది. 4000 సిరీస్ సౌండ్ బార్. సేమ్ ఇదే రిమోట్ అయితే దానికి కూడా ఉంటుంది. సో చూడొచ్చు, ఇది ఇంతకుముందు మనం అన్బాక్స్ చేసిన సౌండ్ బార్ రిమోట్ అనమాట. ఇది ఇప్పుడు మనం అన్బాక్స్ చేసిన
సౌండ్ బార్ రిమోట్. సో ఫీచర్స్ వచ్చేసరికి మనకి రెండిట్లోనూ ఒకే రకమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ వచ్చేసరికి మనకి సౌండ్ అవుట్పుట్లోను అలాగే క్వాలిటీలో డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంకా ఒక పవర్ కార్ట్ అయితే ఉంది. సో దీని వచ్చేసరికి మనం సౌండ్ బార్కి ఇవ్వడానికి ఇంకా ఒక ఆడియో కేబుల్ అయితే ఒకటి కనిపిస్తుంది. వన్ సైడ్ మనకి ఆక్స్ పిన్ తోను, సెకండ్ సైడ్ ఏవీ పిన్స్ తో ఈ ఆడియో కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక ఫైనల్ గా వచ్చేసరికి ఇక్కడ స్క్రూస్ అయితే ఉన్నాయి. మనం వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రూస్ ని యూజ్ చేసి సో మీరు సౌండ్ బార్ ని వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు. సబ్ వూఫర్ ని కాదు, పొరపాటున సబ్ వూఫర్ కి బెజ్జాలు ఇట్టేస్తారేమో. ఇక ఈ రిమోట్ లో కూడా మీరు AAA బ్యాటరీలు 2 అయితే ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. సౌండ్ బార్ చూద్దాం ఏ రకంగా ఉందో. సో సౌండ్ బార్ అయితే మనకి ఈ రకంగా ప్యాక్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు, గతంలో ఉన్న సౌండ్ బార్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్ద సైజ్ అవుతుంది, అంటే పొడుగులో కాదు. సో మనకి ఈ సైజు వెడల్పులో చూస్తే చాలా పెద్ద సైజ్ అయితే సౌండ్ బార్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది తీసేద్దాం. సో పైన మనకు ఒక కవర్ ఉంది, ఈ కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. సో ఇది సౌండ్ బారు, దీని మీద మళ్ళీ ఒక వేపర్ అయితే ఉంది. సో ఈ వేపర్ని కూడా తీసేద్దాం. సో మీరు కావాలనుకుంటే దీన్ని తీయకుండా ఉండటమే బెటర్. మనకి ఏదైతే షైనీ బాడీ ఉందో సో ఈ స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. సో ఇది సౌండ్ బార్ మనకి చూడడానికైతే ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. సో ఇది బ్యాక్ సైడు. ఇక్కడ మీరు చూస్తే USB పోర్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే సబ్ వూఫర్ అవుట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు సబ్ వూఫర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇటు పక్కన ఆక్స్ అలాగే ఆప్టికల్ HDMI కేబుల్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. వాటి పోర్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి వచ్చరికి స్కిప్ అవ్వకుండా మనకి హోల్డర్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఇక ఇటు పక్కన అయితే మనకి గ్రిల్ అయితే కనిపిస్తుంది. సో స్పీకర్ గ్రిల్ ఇదంతా. ఇక్కడ మీకు డాల్బీ డిజిటల్ ప్లస్ అని చెప్పేసి రాసుంది. ఇక్కడ జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఇటు పక్కన ఉంది. ఇక టాప్లో చూస్తే ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ మైనస్, వాల్యూమ్ ప్లస్, అలాగే ఇన్పుట్ బటన్ అయితే ఒకటి ఇచ్చారు. అంటే మీరు బ్లూటూత్ కావాలా లేకపోతే ఆక్స్లోకి మారాలా, HDMI మారాలా, ఈ ఇన్పుట్ బటన్ ప్రెస్ చేసి మోడ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అవి మీరు రిమోట్లో కూడా అయితే ఆ మోడ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయిగా, 2 స్పీకర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకెక్కడ ఉంది ఇంకా స్పీకర్స్. సో ఇటు పక్కన ఒక 3 స్పీకర్స్ కనబడుతున్నట్టున్నాయి, 2 స్పీకర్స్ అనుకుంటా. ఇదేంటి ట్విట్టరా ఇది? సో ఏమో ఇది మనకేం తెలియట్లేదు, సరిగ్గా కనిపించట్లేదు. సో ఇది మనకి సౌండ్ బార్ వచ్చేసరికి ఈ రకంగా అయితే ఉంటుంది. ఇంకా ఇది సబ్ వూఫర్ కూడా మనకి ఈ రకంగా ప్యాక్ అయితే వస్తుంది. సో ఈ కెమెరాలో ఈ సబ్ వూఫర్ అయితే సరిపోవట్లేదు. సో ముందు ప్యాకింగ్ ఓపెన్ చేసేద్దాం. సో సబ్ వూఫర్ అయితే నేను ప్యాకింగ్ బయట తీసాను. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక కేబుల్ అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు సౌండ్ బార్కి అయితే ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ సబ్ వూఫర్ వోల్టేజ్ అవన్నీ రాసున్నాయి అనమాట, దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇక సబ్ వూఫర్ తెలిసిందేగా, ఇదంతా మనకి వుడ్తో అయితే వస్తుంది. ఇంకా ఇటు పక్కన చూస్తే ఇక్కడ మనకి జీబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వూఫర్ అవుట్, మనకి ఆడియో అవుట్ రావడం కోసం సో హోల్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇటు వచ్చేసరికి గ్రిల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సబ్ వూఫర్ అయితే మనకి చూడడానికి ఈ రకమైన లుక్ అయితే ఉంది. సో మీకు అటు సైడ్ కనిపిస్తున్న సబ్ వూఫర్ ఏదైతే ఉందో అది అంతకుముందు మనం అన్బాక్స్ చేసిన సౌండ్ బార్ సబ్ వూఫర్ అనమాట. దాంతో కంపేర్ చేస్తే ఈ సబ్ వూఫర్ మనకి సైజ్ అయితే పెద్దగా ఉంది, బట్ వచ్చేసరికి హైట్ కొంచెం తక్కువగానే ఉంది. ఇక ఇక్కడ మనకి సౌండ్ బార్ అయితే కనిపిస్తుంది. సో మీరు సౌండ్ బార్ చూడొచ్చు. సో సౌండ్ బార్ అయితే ఈ రకంగా ఉంది. పైన మనకి బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక బ్యాక్ సైడ్కి ఉన్న సౌండ్ బార్ చూశారు కదా. సో అది వచ్చేసరికి అంతకుముందు మనం అన్బాక్స్ చేసిన 4000 సిరీస్ సౌండ్ బారు, దాంతో కంపేర్ చేసి ఇది మనకి సైజులో అయితే పెద్దగా కనిపిస్తుంది. సో చూద్దాం, ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసి క్వాలిటీ ఏ రకంగా ఉందనేది తెలుసుకుందాం. సో పవర్ అయితే ఇచ్చేసాను, ఇప్పుడు చూద్దాం, ఆన్ చేద్దాం. సో ఆన్ అయితే అయ్యింది. సో రిమోట్ కూడా ఇంతకుముందు ఉన్న రిమోట్తో నేను యూజ్ చేస్తున్నాను. అవుట్పుట్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఇంత పెద్ద వాల్యూమ్ నేనైతే ఇప్పటి వరకు వినలేదు సౌండ్ బార్స్లో. సో యాక్చువల్గా నేను హాల్లో ఒక సౌండ్ బార్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఆ సౌండ్ బార్ ఇంతకుముందు నేను అన్బాక్స్ చేసిన 4000 ఇదే మనకి జీబ్రానిక్స్ది, ఆ సౌండ్ బార్తో కంపేర్ చేస్తే ఇంత వాల్యూమ్ అయితే నేను వినలేదు. సో అప్ టు 40 లెవెల్ వరకు మనం సౌండ్ అయితే పెంచుకోవచ్చు వాల్యూమ్ని. సో అక్కడ వచ్చేసరికి అదిరిపోతుంది సౌండ్, వచ్చేసరికి రూమ్ అయితే దద్దరిల్లిపోతుంది. దీనికి ఈ రూమ్ అయితే సరిపోదు, ఇంకా పెద్ద రూమ్ అయితే ఉండాలి. ఇప్పుడు దాకా నేను పెన్ డ్రైవ్లో సాంగ్ అయితే మీకు ఇప్పుడు వినిపించింది. ఇప్పుడు బ్లూటూత్తో కనెక్ట్ చేద్దాం. సో బ్లూటూత్ కనెక్ట్ చేసి కాపీరైట్ లేని సాంగ్ని అయితే ప్లే చేసి చూద్దాం. So
always give it one last try. Yeah, you've watched me break 1,000 times. Now hold on, 'cause you never show. సో సౌండ్ అవుట్పుట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. నాకు ఇంకొంచెం బేస్ పెరుగుంటే బాగుంది అనిపిస్తుంది. బేస్ అయితే వస్తుంది ఇందులోంచి, బట్ ఒకసారికి ఈ సౌండ్ బార్ ఆ బేస్ని అయితే డామినేట్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పండి, బీట్ క్వాలిటీ బాగుంది, అలాగే మనకి సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. పెద్ద హాల్ ఉంటే మీకు ఇది బాగా సెట్ అవుతుంది. బట్ ప్రైస్ ఎంత అనేది ఇంకా తెలియలేదు. మనకు ఆన్లైన్లో చూస్తే ఎక్కువ ప్రైజే ఉంది, 25,000 ఎంత ఉంది. బట్ ఒకసారికి అంత ప్రైస్ అయితే ఉండదు, ఎందుకంటే మనకి జీబ్రానిక్స్ వెబ్సైట్లో చూసిన దానికి, అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో అమ్మిన దానికి సకానికి పైనే మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే దీని ప్రైస్ మనం ఎంత లేదన్నా 15,000 రూపాయలు లోపే ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో తీసుకొస్తే, ఇంకా వీళ్ళు సేల్కి అయితే తీసుకురాలేదు. సో సేల్కి వస్తే మనకి ఆ ప్రైస్కి అయితే వస్తుంది. అక్కడ మీకు మంచి సౌండ్ అవుట్పుట్తో మీకు ఒక సౌండ్ బార్ కావాలి అనుకుంటే, సో దీన్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.